జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈ రోజు చూస్తాం. ఏపీలో మహిళలపై అరాచకాలు జరుగుతుంటే కూటమి నాయకులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రోడ్డుపై నడిపించే పోలీసులు మహిళలపై దాడుల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటనపై ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ఇద్దరు తాగుబోతులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనేటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా? అసలు మీడియాలో రాదా? 4 రోజులు కేసు పిచ్చి కేసు కడతారా? యాక్సిడెంట్ కేసు అని దిశా చట్టాన్ని విడ్రా చేసి మహిళలకు రక్షణ అని చెప్తున్నాడు ఈయన. శ్రీరంగ నీతులు. హోంమంత్రి వెళ్ళారా, ఒక ఆడపిల్లని నలిపి చంపేస్తే తొక్కిచ్చి చంపితే హోమ్ మినిస్టర్ స్పందించారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి చచ్చిపోయాక ఆయన ట్వీట్ చేస్తాడు, ఏంటి కఠినంగా శిక్షిస్తా అంటే ఏం కఠినంగా శిక్షిస్తారు? ఏం చేస్తారు? ఆ జైల్లో ఉంటే ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి పేకాట ఆడితే కోపం, భీమవరంలో పంచాయతీ చేస్తే కోపం. బోండా ఉమాపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. తనపై సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కళలు కూడా అంతరించిపోతున్నాయి. హస్తకళలు కానీ లేకపోతే రకరకాల వినోదాత్మకమైనటువంటి ప్రజల్ని వినోదపరిచేటువంటి కళలు కానీ అంతరించిపోతున్నాయి. ప్రజలకు మనకు కనపడిన పరిస్థితిలో ఆ స్థితిలో ఇవాళ ఎక్కడో డైనోసార్ అవశేషాలు కనుగొన్నట్టుగా ఈ మధ్య మనకు బెజవాడలో ఈ పిట్టల ధరలు ఎక్కడ మనకు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ కళ ఎక్కడ లేదు, అంతరించిపోయింది. మొన్నే పిట్టల ధర ఆ చాతుర్యాన్ని, పిట్టల ధర కళని బెజవాడలో కనుగొన్నారు. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.